ఈరోజు డేట్ 1st June 2025 అండ్ ద టైమ్ ఈజ్ 6:41. నేను మా ఫ్రెండ్ని పిక్ చేసుకోవడానికి ఇక్కడ మా హోమ్ టౌన్లో గేట్ దగ్గరికి వెళ్ళాలి. సో లెట్స్ గో. హలో, బండి తెస్తున్నా. అండ్ దిస్ ఈజ్ ఏ నార్మల్ వ్లాగ్, ఎందుకంటే నాకు ఈ కాన్సెప్ట్ వీడియోస్ చేసి బోర్ కొట్టింది. ఫర్ ఏ చేంజ్ ఊరికే క్యాజువల్గా మా ఫ్రెండ్ వస్తున్నాడంటే వాడిని పిక్ చేసుకోవడానికి నేను బయలుదేరాను బండి తీసి ఎర్లీ మార్నింగ్. సో ఐ వాజ్ జస్ట్ రికార్డింగ్ దిస్ వీడియో ఫర్ ఏ చేంజ్ అంతే. కానీ నాకు ఆ కాన్సెప్ట్ వీడియోస్ చేయడమే ఇష్టం, బట్ ఇది కూడా ట్రై చేద్దామని చెప్పి ఐ వాజ్ ట్రయింగ్. కానీ ఇదే ఈజీగా ఉంది, దానికోసం అంటూ మనం స్క్రిప్ట్ రాయక్కర్లేదు, జస్ట్ గో విత్ ద ఫ్లో కదా. బట్ ద మేజర్ డ్రాబ్యాక్ హియర్ ఇన్ దిస్ వీడియో ఈజ్ మనకి పబ్లిక్లో మాట్లాడడానికి భయం ఉంటుంది అండ్ షూట్ చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కదా. అండ్ ఆ ఒక్క విషయాన్ని ఓవర్కమ్ చేస్తే దీని అంత ఈజీ ఇంకోటి లేదనిపించింది నాకు. మొన్నటి వరకు ఆ రూమ్లో షూట్ చేయడమే చాలా సెక్యూర్ అండ్ ఈజీ అనిపించింది, బట్ ఇది ఇంకా చాలా ఈజీగా ఉంది. బట్ ఈ ఫియర్ అనేదాన్ని కొంచెం ఓవర్కమ్ చేయాలి. అండ్ ఆ వీడియోస్ వల్ల నాకు మెల్లిమెల్లిగా ఫియర్ అనేది కొంచెం పోయింది, కెమెరా ముందు మాట్లాడడం అండ్ కెమెరా హ్యాండిల్ చేయడం ఇదంతా. సో ఐ వాజ్ గెట్టింగ్ బెటర్ డే బై డే. అండ్ ఇప్పుడు ఇనిషియల్ ప్లాన్ ఏంటంటే మా ఫ్రెండ్ వైజాగ్ నుంచి వస్తున్నాడు అండ్ వాడిని పిక్ చేసుకుని జస్ట్ అలా కాఫీకి వెళ్ళి మళ్ళీ వాడిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చేయడం అంతే. అటే వెళ్దామా, తిరుమలకి వెళ్దామా? తిరుమలకి ఏదైనా ఒకటే, అది హైవే కదా. అండ్ మేజర్గా ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే నా వీడియోస్లో నేనేమి ఇన్ఫర్మేషన్ షేర్ చేయను. మ్యాక్సిమం నా డే టు డే లైఫ్ని డాక్యుమెంట్ చేయడానికి, లేకపోతే నా ఇన్నర్ ఫీలింగ్స్ నేనేమనుకుంటున్నాను డాక్యుమెంట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలా చేయడానికి కారణం ఏంటంటే బేసిక్గా నాకు ఏమీ తెలీదు ఈ వ్లాగింగ్ ఎలా చేయాలి, ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎలా రిప్రజెంట్ చేయాలనే విషయాలు ఏమీ తెలీదు. మోస్ట్ ప్రాబబ్లీ దానికోసమే నేను ఈ చిన్న వ్లాగ్స్ లేకపోతే కాన్సెప్ట్ వీడియోస్ చేస్తే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుందని చెప్పి ఇలాగా ట్రై చేస్తున్నాను. వన్స్ నాకు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందో, ఓకే పవర్ ప్యాక్డ్గా నేను ప్రజెంట్ చేయగలను అనుకుంటాను, అప్పుడు నా ఒరిజినల్ కంటెంట్ అంటే నేను ఫార్మింగ్ చేసుకుంటూ ఉన్న దాన్ని అండ్ ఒకవేళ బిజినెస్ పెడితే దాన్ని ఒక ప్రాపర్ వేలో డాక్యుమెంట్ చేయడానికి నాకు ఉంటుంది. పర్ఫెక్షన్ ఉంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో చాలా రోజులు స్టార్ట్ చేయకుండా ఉన్నాను. బట్ అది ఇంప్లిమెంట్ చేయకుండా పర్ఫెక్షన్ అనేది రాదని నాకు కొంచెం లేట్గా అర్థమైంది. అందుకే ఈ చిన్న వ్లాగ్స్ అండ్ కాన్సెప్ట్ వీడియోస్ చేయడం వల్ల కొంచెం ఎనర్జీ లెవెల్స్ బూస్ట్ అవుతున్నాయి అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా లైట్గా ఇంప్రూవ్ అవుతున్నాయి. అండ్ నేను మార్నింగ్ లేచి కూడా చాలా రోజులు అయిపోయింది, ఎందుకంటే నేను ఈ సంవత్సరం వ్యవసాయానికి కొంచెం గ్యాప్ ఇచ్చాను కదా. బోర్ పోయినందువల్ల వాటర్ లేక ఒక పంట కౌలుకి ఇచ్చాను కదా, అందుకే నేను ఎర్లీ మార్నింగ్ లేవడం మానేశాను, ఎందుకంటే పొలంకి వెళ్ళే పని లేదు కాబట్టి. సో ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ ఇదే నేను ఇంత ఎర్లీ మార్నింగ్ లేగడం. అండ్ వచ్చిన పని కూడా ఎలాగో పూర్తయిపోయింది. మా ఫ్రెండ్ని పిక్ చేసుకున్నాను అండ్ నౌ విల్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ విత్ ఏ లైట్ చిట్ చాట్. అండ్ తర్వాత వాడిని ఇంటికాడ డ్రాప్ చేసి ఇంక నేను కూడా ఇంటికి వెళ్ళిపోవాలి. అండ్ దాట్స్ ఇట్ ఫర్ ది వీడియో. అండ్ ఇలాంటి వీడియోస్ నేను మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఈ ప్రాసెస్ అంతా చాలా బాగా నచ్చింది. మేజర్గా చాలా ఈజీగా ఉంది. కెమెరా సెటప్, స్క్రిప్ట్
టేకు రీటేకు షూటు లైటింగ్ ఇదంతా లేకుండా చాలా సింపుల్గా అయిపోతుంది. దానికన్నా నాకు ఇదే ఈజీ అనిపించింది, బట్ నాకు అది చేయడమే ఇష్టం. ఐ విల్ ట్రై టు మెయింటైన్ దీస్ 2 ఎలిమెంట్స్ ఈక్వల్లీ. And bye bye for now and meet you in the next video.